హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినానండి. దానికి హ్యాంగింగ్స్ కోసము నేను బయట వేరే ఏం తీసుకురాకుండా ఈ బ్లౌజ్ పీస్లో వచ్చిన పీస్ అనేది కొంచెం మిగిలింది. దానికి ఉన్న ఫ్లవర్స్ని నేను ఈ హ్యాంగింగ్స్ కోసము నేను యూజ్ చేద్దామని చెప్పేసి నేను ఎట్లా అంటే మిషన్ పైన కాకుండా చేతి పైన ఎలా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గానైతే చూపిస్తానండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. కొంతమంది దగ్గర సైడ్ పాదం లేని వాళ్ళు, చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే క్లియర్గా తెలుసుకుంటారు కదా అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఫ్లవర్స్ నాకైతే పైన నేను ఉక్సు పట్టి కాజా పట్టి లాగా పెట్టి దానికి హ్యాంగింగ్స్ డోరీస్ అయితే ఇచ్చినానండి. అంటే రెండు డోరీస్ ఉన్నాయి. 4 డోరీస్లకి నేను దీన్ని ఓదాన్ పైన ఒకటి పెట్టి కుట్టడం కాబట్టి 4 డోరీలకు 8 పీసులు అయితే కావాలి. నా దగ్గర 8 పీసులు అయితే ఉన్నాయి, సరిపోతాయి. అట్లా సరిపోతాయి అని అన్నప్పుడు మాత్రమే నేను ఈ ఆప్షన్కి వెళ్ళిన. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను సూదుల దారము అంటే సింగిల్గా పెట్టుకుంటే మనము ముడి వేయడానికి రెండు అయితే వస్తాయి కదా, మీ ఇష్టం. 4 వరుసలు కూడా పెట్టుకోవచ్చు. నేను 2 వరుసల దారం పెట్టి సూదితోనైతే నార్మల్గా బొంత కుట్టులాగానైతే కుట్టుకొచ్చినానండి. ప్రతిసారి మలకేసుకుంటూ కుట్టుకొచ్చిన. సైడ్ పాదము ఏందనంటే పెద్ద మిషన్లకు ఉన్న వాళ్ళకే సైడ్ పాదం ఉంటుంది. ఇట్లాంటి ఫ్లవర్స్ కుట్టేటప్పుడు ఏంటంటే మన నార్మల్ పాదం అనేది రౌండ్ అనేది తిరగదు కదా, అందు గురించి అని చెప్పేసి చిన్న మిషన్లు ఉన్న వారికి కూడా ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో రాదో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే క్లియర్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను నార్మల్గా చూపిస్తున్నా చూడండి. ఏం లేదండి, నార్మల్గా మీరు ఇంట్లో ఏదన్నా కుట్లు పోతే నార్మల్ సూదితోనైతే ఎలా అయితే కుట్టుకుంటారో అదే విధంగా కుట్టుకోండి. చుట్టూరా కొంచెం స్పేస్ అనేది వదిలిపెట్టి, ఎందుకంటే మనం పల్టాయించాలి కదా. పల్టాయించిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఇలా పల్టాయించిన తర్వాత దీంట్లో లోపల మనము ఫిలప్ చేయాలి. అంటే మనకు వేరే కలర్ కానీ వేరే ఏది కానీ దూది లాంటిది పెడితే దాంట్లో తెల్లగా కనిపిస్తుంది కదా, వేరే ఏదో ఎందుకు ఇదే క్లాత్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దాంట్లో నేను ఫిలప్ చేస్తున్నా చూడండి. డోరీని అయితే మధ్యలో పెట్టేసి స్టిచ్ చేస్తే అంతే, పెద్ద ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే కొంచెం నిదానంగా చూసుకుంటూ స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందండి, అందరికీ ఉపయోగపడేటట్టు. నేను మిషన్ పైన కాకుండా చేతి మీద ఎందుకు వేసి చూపిస్తున్నాను అనేది కూడా చెప్పినా కదా, అందరికీ ఉపయోగపడేటట్టు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం, ఇట్లాంటి టిప్స్ కోసము, ఎందుకంటే క్లాత్ మనం పక్కకు పడేస్తే ఈ హ్యాంగింగ్స్ని మనం ఇలా రెడీ చేసి ఇస్తే కస్టమర్కి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం బయట తీసుకొచ్చుకొని స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు, బయటకు వెళ్ళే టైం కూడా ఉండదు. ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసే ప్రయత్నం అయితే తెలుసుకోవాలి కదా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకంటే మనము వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకొక 2 ఎక్స్ట్రా చేసి ఇచ్చేటట్టు ఉండాలండి. మన దగ్గర మన మీద నమ్మకం అలానైతే ఉండాలి. ఎందుకంటే క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి, మీకు ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చినాయి తెలుసా, అసలు నీట్గా వచ్చింది. ఇలా మనం మిషన్ పైన అయితే మాత్రం ఇంకా నీట్గా వస్తే తొందరగా కూడా అవుతుంది. కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది ఇట్లా కుట్టడము. మిషన్ పైన అయితే ఒక నిమిషం 2 నిమిషాలను అయితే మొత్తం చుట్టూరా కుట్టేసేసి కంప్లీట్ చేయొచ్చు. నేను 4కి అయితే అలానే కుట్టినానండి. ఎంత బాగా అనిపించిందో నాకైతే. కస్టమర్కి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. నాకు ఇట్లాంటివి పెడతామని అనుకోలేదు అక్క అని చెప్పేసి, ఎందుకంటే దాంట్లో ఉన్నాయి కాబట్టి నేను అడ్జస్ట్ చేయగలిగిన. లేకపోతే నేను బయట నుంచి కొనుకొచ్చి పెట్టాల్సిన ఇదేం ఉండదు కదా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఓకే అండి, మీ లైక్ మాకు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.